హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మీకు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అయితే వీడియో ఉంటుంది. ఇది బాయ్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. వీడియో వచ్చేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే ఉంది కదా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వల్ల నన్నైతే అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఆల్రెడీ చేయకుండా డెమో అయితే చూసేయండి. డెమో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుకైతే డెమో అయితే చూసండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, నేను కాపరేటివ్ షోలో ఎక్కువ నోడ్లు అయితే పెట్టాను. మీకు ఈ ఫుల్ స్క్రీన్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియో అయితే పోస్ట్ చేసాను. అక్కడైతే మీరు ఫుల్ స్క్రీన్ తిరగచ్చు. వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. వీడియో అయితే చాలా సింక్ అయింది, వీడియో చాలా బాగుంది. ఇక్కడ కాకపోతే నేను ఒకే వీడియోకి 2 ఫొటోస్ అయితే యాడ్ చేసాను. మీ దగ్గర ఒక 5-6 ఫొటోస్ ఉంటే చాలు, చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్నా నన్ను అయితే అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే నీకు కొత్త అప్డేట్ వచ్చింది కదా, ప్రాజెక్ట్ లింక్ ప్రాబ్లం అయితే ఒక వీడియో తెచ్చి అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి చూసి చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇచ్చేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేశాను. మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో అలర్ట్ మెషిన్ లింక్ యాప్ అయితే పెట్టాను. అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్తో అలర్ట్ మెషిన్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఈ రీజ్ ఉంటుంది. లాస్ట్ ఎండ్ వరకు చూస్తే 10 సెకండ్స్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది బాయ్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. అక్కడ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని ఏం చేయకండి. ఇక్కడ మీకు 1 క్లిక్ చెప్తుంది. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ తీసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీది ఎవరి మీద ఏడ్చాకో వాళ్ళకి ఫోటో అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నేను వచ్చి ఈ ఫోటో యాడ్ చేసాను. పైన ప్లస్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా. ఇలా మీరు ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు ఇమేజ్ 3 గ్రూప్స్ ఉంది కదా. ఇప్పుడు ఏదైనా గ్రూప్ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ 8 గ్రూప్కి వెళ్ళి ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ తీసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇంకొక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేయండి. ఇలా అయితే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇక్కడ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి మూవ్ ట్యాండేజ్కి వెళ్ళి ఇక్కడ వెనక్కి ముందుకి ఇలా జరుపుకోండి, ఓకేనా. అడ్జస్ట్మెంట్ అయితే ఉండాలి వీడియోకి, ఓకేనా. తర్వాత బ్యాక్ వచ్చేస్తుంటే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ని తీసి 8 గ్రూప్కి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ని తీసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేసి పైన పర్సెంటేజ్ తీసుకుండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి, నేను ఎలా చేస్తాను అలాగే చేయండి. ఇలా అయితే మ్యాక్సిమం అయితే అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూస్ చేసుకోండి, నేను ఎలా వచ్చానో అలాగే చేయండి. ఇప్పుడైతే నేను 3 గ్రూప్స్కి అయితే యాడ్ చేసాను కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ కదా, ఇక్కడ 2 ఇమేజ్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకొక ఇమేజ్ తీసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో అంటే నేను 2 ఫొటోస్ ఎడిటింగ్ అయితే చేస్తాను. మీ దగ్గర చెప్పాను కదా ఒక 6-5 ఫొటోస్ ఉంటే చాలు, చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే ఉంది. ఆ తర్వాత ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ తీసి కలర్ ఫిల్కి వెళ్ళి ఇంకొక ఇమేజ్ తీసి ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఎడిటింగ్ అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయింది. 1 క్లిక్ అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇంపోర్ట్ వేసుకోవాలి. తర్వాత ఇంపోర్ట్ ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకుని సేవ్ గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ వీడియోతో మీ ముందు వచ్చాను. బై ఫ్రెండ్, జై హింద్.